ప్రపంచం మొత్తంలో పెరుగుతూ ఉంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మనకి స్టాటిస్టికల్ మెథడ్స్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్, క్యాన్సర్ ప్రివలెన్స్ అనే 2 పదాలు వాడతారు. ప్రివలెన్స్ అంటే ఇప్పుడు ఈరోజు తెలంగాణ స్టేట్లో ఎంతమంది క్యాన్సర్ ఉన్నారు, ఇది ప్రభుత్వం దృష్టిలో ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం తెలంగాణనే కంట్రోల్ చేస్తుంది కాబట్టి. అంటే ఇప్పుడు 5 కోట్ల మందిలో ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారనేది ఈ స్టేట్ మొత్తంలో, దాన్ని ప్రివలెన్స్ అంటారు. అంటే అట్ ఎ సర్టెన్ పాయింట్ ఈ రోజు ఫిబ్రవరి 4వ తారీఖున ఇంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. ఇన్సిడెన్స్ అంటే ఏంటంటే 1,00,000 మంది పాపులేషన్లో ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు అనేది. సో ఇప్పుడు మార్పు చెందిందల్లా ఏంటంటే ఈ ఇన్సిడెన్స్ ఏమీ పెరగలేదు. అంటే ప్రతి 1,00,000 మందికి 20 మంది క్యాన్సర్ పేషెంట్లే ఉంటే 20 మందే ఉన్నారు ఇప్పుడు కూడా. కానీ ప్రివలెన్స్ పెరిగింది, ఎందుకంటే పాపులేషన్ పెరుగుతూ వస్తుంది. అప్పుడు 3 కోట్లు ఉంటే ఇప్పుడు 5 కోట్లు అయింది. 5 కోట్లు అయినప్పుడు తప్పకుండా ఈ నంబర్స్ పెరుగుతాయి. సో ఈ ప్రివలెన్స్ని చూసి మనం నిజంగా చెప్పాలంటే భయపడకూడదు, బాధ్యతాయుతంగా ఉండాలి కానీ భయపడకూడదు. ఎందుకంటే పాపులేషన్ పెరిగినప్పుడు 100 మంది ఉన్న ఫ్యామిలీలో ఒకరికో ఇద్దరికో క్యాన్సర్ ఉంటుంది. 10 మంది ఉన్న ఫ్యామిలీలో ఉండే అవకాశం ఉంటుంది, ఉండకపోయే అవకాశం ఉండకపోవచ్చు కూడా. సో అట్లా ఫ్యామిలీ పెరుగుతున్న కొద్దీ, పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ నంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతారు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతూ ఉండాల్సి వస్తుంది, అది గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ. అయితే ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఇందులో కొన్ని క్యాన్సర్లు పెరుగుతూ ఉంటాయి, కొన్ని క్యాన్సర్లు తగ్గుతూ ఉంటాయి. సో ఇన్సిడెన్స్ ప్రివలెన్సే కాకుండా ఏజింగ్ పాపులేషన్, ఇప్పుడు పాపులేషన్ ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. మనకి భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మెన్లో 50 years, విమెన్లో 40 years మీన్ సర్వైవల్ అంటారు. ఇప్పుడు అందరూ ఆడవాళ్ళు లైఫ్ స్పాన్ని క్యాల్కులేట్ చేసి డివైడ్ చేస్తే 41 సంవత్సరం వరకే బతికేవారు. కాబట్టి 41 ఏళ్ళ లోపల తక్కువ మంది క్యాన్సర్ డెవలప్ అవుద్ది. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే దేశం అంతా కూడా ప్రోగ్రెస్ అయింది, కాబట్టి ఈ లైఫ్ స్పాన్ పెరుగుతూ వచ్చింది. మనకి ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీస్లో ఎవరు చనిపోవట్లేదు, మలేరియా, కలరా లాంటి వ్యాధుల్లో చనిపోవట్లేదు, యాక్సిడెంట్లో కూడా చాలామంది బతుకుతున్నారు. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు స్టెంటింగ్ చేసి, బైపాస్ ఇవన్నీ మా చిన్నప్పుడు లేవు. ఇవన్నీ చేసి వాళ్ళని బతికించి ఉంచుతున్నారు. సో 60 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా 80 ఏళ్ళ దాకా బతుకుతున్నారు. 80 ఏళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా క్యాన్సర్స్ వస్తాయి. సో లాంగివిటీ అంటారు, అంటే మనం ఎక్కువ కాలం బతికితే క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్యాన్సర్స్ అన్నిటికీ కూడా మూల కారణం ఏంటంటే మన ఇమ్యూనిటీ డ్రాప్ అయినప్పుడు. సో పెద్దవాళ్ళలో క్యాన్సర్ ఎందుకు వస్తున్నాయంటే స్లోగా వయసుతో పాటు మన మజిల్ స్ట్రెంగ్త్, మన చూపు, మన హార్ట్ ఫంక్షను, మన లంగ్ ఫంక్షన్ తగ్గినట్టే మన ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. సో ఇమ్యూనిటీ తగ్గుతున్న కొద్దీ ఏంటంటే ఎప్పుడైతే మన కణజాలంలో మార్పులు, మ్యూటేషన్ వస్తుందో దాన్ని కరెక్ట్ చేసే కెపాసిటీ బాడీకి తగ్గిపోద్ది. మీరు ఎన్ని కారణాలు కావచ్చు, ఇప్పుడు మీరు స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మన ఫైటింగ్ కెపాసిటీని తగ్గిస్తాయి, లేకపోతే ఈ కణాన్ని ప్రేరేపిస్తాయి. సో ఇందులో ఏది జరిగినా క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ అలాగే మనతో పాటు ఉండిపోయే అవకాశం ఉంటుంది.